హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎట్లున్నారండి? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి అయితే దీపావళి పండుగ రోజు అనమాట. అండ్ మాకు వచ్చేసి అయితే నోములు అయితే ఏం లేవు. ఇక్కడ వచ్చేసి అయితే పూజ కంప్లీట్ అయిపోయింది అనమాట. యాక్చువల్గా అయితే నేను అసలు వ్లాగ్ తీస్తా అని చెప్పేసి అనుకోలేదు. పిల్లలు కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండే, బట్ నా పూజ కంప్లీట్ అయిపోయింది అండ్ వాళ్ళు కూడా వచ్చేసారు అనమాట. అండ్ సరే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసుకుంటా, కొంచెం వీడియో తీరా అంటే ఓకే అని చెప్పేసి మా పెద్దోడైతే ఇక్కడ వీడియో తీస్తున్నాడు. మా కన్నగాడైతే దేవి రూమ్లోకి రావడం ఉన్నా లేదంటే అలా కూర్చోవడం అన్నా చాలా ఇష్టం అన్నమాట. అండ్ మా ఆయన చేసిన పూజ నేను చేసిన ఖచ్చితంగా మళ్ళీ వానికి స్నానం చేయించి ఆ రూమ్లో అయితే కూర్చోబెట్టాలి. వానికి అంత ఇష్టం. బొట్టు పెట్టుకుంటా ఉంటాడు, లేదంటే అయ్యప్ప అయ్యప్ప అని ఊరికి పిలుస్తూ ఉంటాడు అనమాట. చిన్నప్పటి నుంచి అయినా అంతే. అంబాడేటప్పుడు అయితే ఊకి దేవుని రూమ్ దగ్గరకు వచ్చి ఊకి చూసేది, అంటే పిలిచేది. ఇట్లా వానికి ఏం అర్థమవుతుందో ఏమో. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా పూజ కంప్లీట్ చేసేసుకుని అమ్మవారికి అయితే మంచిగా ప్రసాదం అది చేయించి పెట్టేశాను. బట్ పండగ రోజు ఎందుకో అంత అసలు ప్లానింగ్స్ అయితే ఏం లేవు. సాఫీగా అలా సాగిపోతూ ఉంది. అండ్ టెంపుల్కి అయితే వచ్చేసినాం అన్నమాట. ఈ మధ్య అసలు శివాలయంకి రాక చాలా రోజులు అయిపోతుంది. నార్మల్గా అయితే దీపావళి వస్తుంది అని అంటే నోములు ఉన్న వాళ్ళకు అంత హడావిడి ఉంటుంది పండగ అంటే నార్మలే. బట్ లేదంటే శారీ ప్రిపరేషన్ కానీ లేదంటే ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలన్నంత థాట్లు అయితే అసలు ఏం లేవు. ఇక్కడ వచ్చేసి మా కన్నగాడు చూడండి, అసలు వాడే నడుస్తాడంట. నేను చెయ్యి కూడా పట్టుకోవద్దట, చెయ్యి పట్టుకుంటా అంటే వదిలేస్తూ ఉన్నాడనమాట. అట్లా అని చెప్పేసి ఇంక వాడిని ఫ్రీగా మంచిగా వదిలేసిన ఆడుకొని అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే అంటే మామూలుగా శివునికి పెడతారు కదా పత్రి, బిల్వ పత్రి సంథింగ్ ఏదో అంటారు. అండ్ పక్కనే ఉంటుంది అనమాట టెంపుల్లో ఆ చెట్టు. అది పట్టుకొని ప్రదక్షిణాలు చేసి అక్కడ దేవుడి దగ్గర అయితే పెట్టాలన్నమాట. మేము ప్రతిసారి వెళ్ళినప్పుడు అలానే చేస్తూ ఉంటాం. అండ్ ఈ గుళ్ళోనే పెద్ద బావి కూడా ఉంటుంది. అంటే సత్యంగా వెలిసిన దేవుడు అనమాట. లింగము అంటే పుట్టిందనమాట. ఇప్పటి వరకు మళ్ళీ ఆ లింగాన్ని అయితే ఏం తీయలేదు. అంటే కొంచెం డెవలప్మెంట్ చేస్తున్నారు కానీ లోపలైతే ఇంకేం చెయ్యట్లేదు. చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట. ఇక్కడ శివయ్య రామలింగేశ్వర స్వామి అని చెప్పి అంటూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మా చిన్నగాడు పెద్ద భక్తుడు. వానికి దేవుడి పూజలన్నా దేవుని మొక్కడం చాలా ఇష్టం. మనకి భక్తితో చేస్తాడు ఏదైనా, నాకు అది బాగా నచ్చుతుంది. అండ్ ఇక్కడ చూడండి మా కన్నగాడు వాని ఇష్టపూర్వకంగా తిరుగుతూ ఉన్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఎక్స్ట్రా మా ఫ్యామిలీలో ఒక మెంబర్ అయితే యాడ్ అయ్యారు అనమాట. అది నా మేనకోడలు. అండ్ నిన్ననే వచ్చింది అది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. నిన్న అయితే మా ఆయన అయితే తీసుకొచ్చారనమాట. పండగకి అయితే ఇక్కడే ఉంది. అండ్ ఎప్పుడు వీడియో షూట్ చేసుకున్నా నేనైతే అంటే డైలీ ఎంబడెంబడే అప్లోడ్ చేస్తలేను. ఎందుకంటే కొంచెం ఎడిటింగ్ చేసుకోవడము లేదంటే అండ్ మా కన్నగానితోటి పిల్లలతోటి అయితే కొంచెం అవుతలేదు అనమాట. అందుకే మళ్ళీ ఒక 2-3 డేస్ గ్యాప్ వచ్చేసింది. పండుగ తెల్లారే అప్లోడ్ చేస్తే కొంచెం మంచిగా అనిపిస్తూ ఉంటుంది. బట్ కొంచెం అన్నీ లేట్ అవుతూ ఉన్నాయి అన్నమాట. వీళ్ళు చూసుకుంటూ నేనే ఎడిటింగ్ చేసుకోవడం ఇది అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా ప్రదక్షిణలు చేస్తున్నాము. ప్రదక్షిణలు ఈ గుళ్ళో కొంచెం డిఫరెంట్గా చేస్తారు. అంతకుముందు వీడియోలో మీకు చెప్పే ఉంటానన్నమాట. ఎందుకు ఇట్లా చేస్తారు అంటే రౌండ్గా ఎందుకు తిరగరు అని చెప్పేసి నేను ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పానన్నమాట. ఒక దగ్గర ఉంటలేడనమాట మా కన్నగాడు. పాపం ఇటువంటి కొంచెం మా పెద్దోడే ఎక్కువ ఎత్తుకొని మంచిగా ఆడిపిస్తూ ఉంటాడు. బట్ మా చిన్నగాడైతే అస్సలు అట్లా ఆడిపియాడు. అసలు వాళ్ళ దగ్గరికి పోడు, ఊకే కొడుతూ ఉంటాడు. కొంచెం కోతి పనులు ఎక్కువ చేస్తూ ఉంటాడు అనమాట. అండ్ ఇక్కడ లోపలైతే అభిషేకం అవుతుంది. ఈ మధ్య అసలు యాక్చువల్గా అయితే ఈరోజే అభిషేకం చేయించాలి అని చెప్పేసి అనుకున్నాం. పిల్లలు ఇంట్లో లేకుండే అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మళ్ళీ అందరూ ఉంటేనే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా వద్దులే మళ్ళీ ఈ కార్తీక మాసంలో ఏ మండేనన్నా చేయిస్తాము వీలు చూసుకొని అని చెప్పేసి మళ్ళీ అనుకున్నాం అనమాట. బట్ నా పూజ కంప్లీట్ కాగానే పిల్లలు కూడా వచ్చేసారు. ఇంకా సర్లే అని చెప్పేసి మళ్ళీ నార్మల్గానే వచ్చి అర్చన అయితే చేయించుకొని వెళ్ళినామన్నమాట. మళ్ళీ ఈ కార్తీక మాసంలో ఒక మండే వచ్చి మళ్ళీ అభిషేకం అయితే మామూలుగా అయితే గర్భగుడిలోకి అంటే షర్ట్స్ వేసుకొని వెళ్ళొద్దు అని చెప్పేసి ఇక్కడ అయ్యగారు అయితే చెప్తూ ఉంటాడు అనమాట. మళ్ళీ నెక్స్ట్ మండేనన్నా లేదంటే ఆ మండేనన్నా పిల్లలు మండే అయితే మళ్ళీ ఇంటి దగ్గర ఉండరు, అందరు ఉంటేనే బాగుంటుంది అభిషేకానికి అని చెప్పేసి అనుకున్నాం. బట్ మళ్ళీ అసలు కుదరదో పిల్లలకు కూడా మళ్ళీ సండే అయితేనే ఇంటి దగ్గర ఉంటారు. ఈ మధ్య మళ్ళీ హాలిడేస్ కూడా ఏమి లేవు. చూడాలి ఎట్లయితుందో. ఇక్కడ లోపలైతే అభిషేకం చేస్తున్నారు వేరే వాళ్ళు. అండ్ ఇంకా మేము కూడా లోపలికి అయితే వెళ్తున్నాం అన్నమాట.
చాలా చిన్నగా ఉంటుంది గుడి. కాకపోతే లోపల అంటే శివలింగం చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఎందుకంటే సత్యంగా వెలిసిన దేవుడన్నమాట. ఈ ప్లేస్ అంతా ఒకప్పుడు చెలుకనంట. ఆ చెలుకలో మామూలుగా శివలింగం వెలిస్తే వాళ్ళు అంటే భూమి లోపల ఉండేనంట. ఇట్లా మామూలుగా దున్నుతారు కదా, దున్నినప్పుడు ఆ నాగలి కింద పడి ఇట్లా మధ్యలో పగిలిందనమాట. అప్పటి నుంచి ఆ శివలింగం ఇట్లనే ఉంచుతున్నారు. బట్ మేము కూడా లోపలికి వెళ్ళిపోయినాం. గుడికి వెళ్ళాలంటే భయం అవుతుంది. వెళ్ళగానే అయ్యగారు ఏమంటాడు, పక్కనే ఉంటుంది కదా అమ్మ, మీ ఇంటి పక్కనే, గుడికి రావచ్చు కదా మంచిగా మండేనన్నా అని చెప్పేసి అంటూ ఉంటాడు అన్నమాట. అండ్ ఈ పిల్లలతోటేమో అస్సలు సెట్ కాదు. పిల్లలు మళ్ళీ 8:30కే వెళ్తారు. అండ్ వాళ్ళకి బాక్సులు కట్టడము, మళ్ళీ తర్వాత వచ్చినాక మాకు ఆ చిన్నోని చూసుకోవడం, వాడిని పడుకోబెట్టడం, ఇదంతా ఉంటుంది. ఇంకెప్పుడు ఫ్రీగా ఉంటాం, ఎప్పుడు పొద్దున్న వెళ్ళాలని ఎవరికైనా ఉంటుంది, కానీ టైమింగ్ అస్సలు సెట్ కాదు అని చెప్పేసి చెప్తూ ఉంటాను. నేను ఎప్పుడు అయినా ప్రతిసారి ఇట్లనే అంటాడు, రావచ్చు కదమ్మా అని చెప్పేసి. ఇక్కడ వేరే వాళ్ళు అయితే అభిషేకం చేయించుకుంటున్నారు అనమాట. మీ మధ్యలో వెళ్ళేసరికి ఇంకా పిల్లల్ని చూసి ఫాస్ట్గానే కంప్లీట్ చేసేసిండు అనమాట. ఎందుకంటే మళ్ళీ ఇంకా వాళ్ళు అభిషేకం చేయించుకుంటున్నారు కదా, టైం పడుతుందని చెప్పేసి మీలోనే మంచిగా మాకైతే కొబ్బరికాయ కొట్టించేసి దేవుడి మీద మంచిగా కొంచెం పసుపు కుంకుమ అట్లా వేయించేసి మంచిగా వాటర్ కూడా పోయించాడు అనమాట. ఎందుకో లింగం మీద వాటర్ పోస్తే అసలు ఆ రోజంతా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే ఎందుకో అర్థం కాదు. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. బిల్వపత్రి ఇదేమో పత్రి అంటారు, నాకు కూడా అసలు గుర్తుకు రావట్లేదు. బట్ ఉన్నది, నోట్లోనే ఉన్నది, కానీ అసలు దాని పేరు అయితే రావట్లేదు. అంటే ఈ పత్రి అంటే ఖచ్చితంగా అంటే శివునికి ఇష్టం అంట, ఖచ్చితంగా పెట్టాలంట. మేము వెళ్ళిన ప్రతిసారి ఖచ్చితంగా అక్కడ గుళ్ళోనే ఉంటుంది చెట్టు, తెంపుకొని ఇట్లా పెడుతూ ఉంటాం అనమాట. అండ్ పూలు కూడా అన్నీ అయ్యగారు గుళ్ళోనే చెట్లు ఉంటాయి కాబట్టి అన్నీ తీసుకొచ్చి పెడతా ఉంటారు మంచిగా. అండ్ భక్తులు కూడా ఎవరైనా తెలియని వాళ్ళు కూడా మంచిగా లింగం మీద ఇట్లా పెట్టడిస్తాడనమాట. ఫ్లవర్స్ ఇచ్చి పెట్టండి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అండ్ మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే బయటికి వచ్చేసినాక ఇంకా అయ్యప్ప టెంపుల్ అని, లక్ష్మీమాత టెంపుల్, అన్ని టెంపుల్స్ ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న టెంపుల్స్. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా అయ్యప్ప టెంపుల్కి వచ్చినాము. మా కన్నగాడు రోజు పిలుస్తూ ఉంటాడు ఆ అయ్యప్పనైతే, అయ్యప్ప 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 శరణమయ్యప్ప శరణమయ్యప్ప అని చెప్పేసి ఊరికే పిలుస్తూ ఉంటాడు. అసలు మేము ఎవ్వరం చెప్పలేదు వానికి. అసలు ఎందుకో వాడికి ఇట్లా చూస్తే మాత్రం ఇట్లా క్యాచ్ చేస్తాడనమాట. నార్మల్గా మేము టీవీలో సాంగ్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా, అయ్యప్ప అని పేరు మనకు అసలు ఎట్లా వచ్చిందో కూడా నాకు అర్థం కావట్లేదు. రోజుకు ఒక 100 సార్లు తలుస్తాడు కావచ్చు, అయ్యప్ప 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 అని ఊరికే మా దేవుని దగ్గరకు వచ్చి పిలుస్తూ ఉంటాడు అన్నమాట. ఇక్కడ చెప్తున్నాం అనమాట, ఇంటి దగ్గర పిలుస్తావు కదా డాడీ, ఇక అయ్యప్ప టెంపుల్కి వచ్చినాము, మరి పిలువు వస్తాడేమో చూద్దాం అని చెప్పేసి మేము పిలువు అంటే ఇక్కడ పిలుస్తలేడు, అయ్యప్ప అయ్యప్ప అని. మా పెద్ద పిల్లలు మొక్కుతారు అని చెప్పేసి వాడు కూడా మొక్కుతాడంట. ఏది అట్లా చూస్తే ఇట్లా క్యాచ్ చేస్తాడనమాట. వాళ్ళు ఏళ్ళతోటి మొక్కుతారు అని చెప్పేసి వీడు మొక్కుతున్నాడు. భక్తులు కూడా అంతేం లేదు, గుడి అంతా ప్రశాంతంగా ఉంది. మంచిగా దర్శనం చేసుకొని అయితే ఇంటికి వచ్చేసినాం అనమాట. ఇంటికి రాగానే ఇంక మా పిల్లలు వాళ్ళ డాడీని ప్రశాంతంగా ఉండనిస్తారా, లైట్లు ఫిట్ చేయ డాడీ, ఇవి చేయ డాడీ, అవి చేయ డాడీ అని చెప్పేసి వర్రిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మంచిగా లైట్స్ అయితే ఫిట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి మా పిల్లలు అయితే భలే క్యూట్గా ఉన్నారు కదా, మంచిగా. ఎందుకో నాకు చాలా ఇష్టం అనమాట. ఇద్దరికి సేమ్ డ్రెస్సులు వేస్తూ ఉంటా చిన్నప్పటి నుంచి కూడా అంతే. వాళ్ళిద్దరి మధ్యలోకి అయితే మా కన్నగాడు వచ్చేసిండు కదా మంచిగా. అండ్ వాడికి కూడా సేమ్ డ్రెస్సులు తీసుకుంటా. ఎందుకో నాకు చాలా ఇష్టం అనమాట అట్లా వేయడము. అండ్ భలే హ్యాపీ అనిపిస్తుంది నాకు అట్లా చేసినప్పుడల్లా. చూడనా మీ షర్ట్స్ అయితే అసలు చాలా అంటే చాలా బాగున్నాయి, నా డిస్టే తగిలేటట్టు ఉంది అని చెప్పేసి చెప్తుంటే క్యూట్గా అట్లా లుక్ ఇచ్చారు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే దీపాలన్నీ తీసి పెట్టుకున్నాను అనమాట. మంచిగా అన్నీ క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నా. అండ్ ఈ కొన్నిటికి మాత్రమే పోయినాయి, కలర్ వేసిండు అనమాట మా పెద్దోడు. ఇంకా అంటే మామూలుగా కలర్స్ కొనుక్కొచ్చి అన్నిటికీ వేద్దాం మమ్మీ మంచిగా ఉంటాయి అని చెప్పేసి ఇట్లా చెప్పిండు అనమాట. మా ఇంట్లో ఉన్న కలర్ అయితే కొన్నిటికైతే వేసిండు. ఇక్కడ మా చిన్నగాడైతే నేను క్లీన్ చేస్తా అని చెప్పేసి వచ్చిండు. బట్ నేను చేశాను లేరా, వద్దు లేరా అని చెప్పేసి ఇక్కడ అంటుంటే అయినా కూడా వినకుండా అయితే క్లీన్ చేస్తున్నాడు. అసలు ఇంట్లో అందరికి జలుబులే, నాకైతే అసలు ఫుల్ హెడేక్ అండ్ మైగ్రేన్ అంటారు, నాకు తెలిసి అదే ఉందేమో అని చెప్పేసి నా ఫీలింగు. అంతలా అసలు ఫుల్ హెడేక్, అసలు రెడీ అయిదామని లేదు, అసలు దీపాలు ముట్టిద్దామని లేదు. ఆ రోజైతే నాకు అసలు ఫుల్ అంటే ఫుల్ హెడేక్ ఉంది.
ఇంకా భరించలేక ఇట్లుంటే నడవదని చెప్పేసి ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను. ట్యాబ్లెట్లు వేసుకోవడం నాకు అసలు అంత ఇంట్రెస్టే ఉండదు, ఇంకో నచ్చదు. అది ఎంత పెయిన్ అయినా సరే భరిస్తే కానీ అసలు ట్యాబ్లెట్లు వేసుకోబుద్ది కాదు. మా ఆయన ఊరికే తిడుతూ ఉంటాడు, అంత నొప్పి వచ్చినప్పుడు ఎందుకే అంత భరించడం, ట్యాబ్లెట్ వేసుకోవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటాడనమాట. నాకేమో అస్సలు నచ్చదు. అండ్ ఇక ఇక్కడ ఓపిక తెచ్చుకొని ట్యాబ్లెట్ వేసుకుంటే కొంచెం రిలాక్స్డ్గా అనిపించింది. బట్ శారీ అయితే కట్టుకోలేదు. మా ఆయన అదే కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు అనమాట. పండుగ రోజు మంచి శారీ కట్టుకుంటే అయిపోగదనే అని చెప్పేసి ఇక్కడ నన్ను కూడా డిసప్పాయింట్ చేసిండు. నాకేమో ఫుల్ అసలు తలనొప్పి అంటే తలనొప్పి అయినా కూడా కొంచెం మళ్ళీ ఇయర్ దాకా గుర్తుకుండిపోతుంది కదా అని చెప్పేసి ఇట్లా మంచిగా కొంచెం అట్లా రెడీ అయ్యి జుట్టు వేసుకున్న అంతే, ఏం లేదు, జడ వేసేసుకొని ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి అసలు సీరియస్గా పెట్టేసిన ఫేసు, ఎందుకో అసలు చాలా అంటే చాలా కోపంలో ఉన్నా. వీడియో మా పెద్దోడో చిన్నోడో తీస్తున్నాడు సంథింగ్. ఇక్కడ మాకు అన్నయ్య ఊకే డిస్టర్బ్ చేస్తున్నాడు. దీపాలు పెట్టిన దీపాలు నేను పెట్టి మంచి మళ్ళీ బయటికి వెళ్ళగానే ఆ దీపాలన్నీ పట్టుకొచ్చి బయట పెడుతున్నాడు. అది నాకు ఇప్పటికే తలనొత్తుందిరా అంటే వీడింత డిస్టర్బ్ చేస్తున్నాడు అని చెప్పేసి చాలా కోపం వచ్చింది. మళ్ళీ వాడిని ఎవ్వరు ఎత్తుకోరు వాడు అట్లా చేస్తుంటే, అండ్ వాళ్ళ పని మీద వాళ్ళే ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ కోపం అంటే కోపంతో ఉన్నా నేను. అండ్ ఇక్కడ ఇక కింద పెట్టి ముట్టిస్తామంటే ఒక గుంజుతుండే అని చెప్పేసి మళ్ళీ పైన పెట్టేసుకున్నాను. చాలా అంటే చాలా కోపంగా ఉన్నాయి ఇక్కడ. అయినా కూడా పిల్లల్ని మళ్ళీ డిసప్పాయింట్ చేయొద్దు, ఇప్పుడు నుంచి వాళ్ళు హ్యాపీగా బాంబులు వేల్చుకుంటూ ఉంటారని చెప్పేసి మళ్ళీ కామోష్ అయిపోయినాను. పోయిన ఇయర్ వచ్చేసి అయితే మంచిగా శారీ కట్టుకున్నా, మంచిగా రెడీ అయ్యి దీపాలు అయితే వెలిగించినాను. బట్ ఈ ఇయరే అసలు ఎందుకో అంత తలనొప్పి లేచింది, నాకు అర్థం కాలే. నాకు తలనొప్పి లేస్తే అసలు ఇంట్లో ఏ పని చేయబుద్ధి కాదు. అండ్ ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తున్నా. మామూలుగా అయితే అసలు ఎంత అనుకున్నానో మంచిగా డెకరేషన్ చేసుకొని ఇట్లా చేసుకోవాలి, మంచిగా వాటర్ దీపాలు తెచ్చుకున్నా. మళ్ళీ ఈ ఇయర్ మా ఆయన తీసుకొచ్చారు. బట్ అవన్నీ మంచిగా కొంచెం డెకరేట్ చేసుకోవాలని చాలా ఉండే. బట్ అందుకే నాకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు మనము ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇప్పుడు మనమే ఇట్లా చేసుకుంటాం అట్లా చేసుకుంటాం అని చెప్పేసి మనము అనుకుంటాం కదా, అన్నీ ముందుగానే అనుకొని పెట్టుకుంటే ఏ పనులు అవ్వవు. బట్ ఎక్స్పెక్టేషన్స్ అనేది అస్సలు ఉండొద్దు. మనుషుల మీద కానీ వస్తువుల మీద కానీ దేని మీద కానీ ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాం. అండ్ ఎక్స్పెక్టేషన్ చేసినామో అది కాకపోతే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోతాము. పండగ అనే అసలు సంబరం కూడా ఉండకుండా పోతుంది, అట్లుంటుంది అనమాట. అయినా కూడా కొంచెం పిల్లల కోసం మంచిగా ఇక్కడ నా తలనొప్పులంతా మటాస్ చేసేసుకొని హ్యాపీగా వాళ్ళతోటైతే మంచిగా బాంబులు అయితే వేల్చుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి మా కన్నగాడిని దేవుని రూమ్లో పెట్టేసి మళ్ళీ బయటికి వచ్చేసిన. నేను పెట్టిన దీపాలు మళ్ళీ అట్లే పట్టుకొని బయటికి వచ్చేసిండు. వామ్మో, ఒక్క దగ్గర పెట్టిన దీపాలు ఒక దగ్గర ఉంచలే మా కన్నగాడు. పోయిన ఇయర్ ఏమో మంచిగా ఎక్కడ పడుకోబెడితే అక్కడ ఉన్నాడు. అండ్ ఈ ఇయర్ వచ్చేసి అయితే కోతి గోల అంటే గోల చేసిండు అనమాట. మా పిల్లలేమో భయపడుతున్నారు. ఇక్కడ కింద పెట్టక మమ్మీ మళ్ళీ తమ్ముడు తీస్తాడు, పైన పెట్టంటే మళ్ళీ పైన పెట్టిన. అమ్మో, మామిడితోటి ఫుల్ అంటే ఫుల్ సతాయించిండు. అండ్ ఇక్కడ ముందుకు వచ్చేసి అయితే దేవుని రూమ్ దగ్గర పెట్టేసినాను. అంటే కడపల మీద నార్మల్గా అయితే ఈ ఆయిల్ దీపాలే పెట్టేసుకున్నా. ఓన్లీ స్లాబ్ మీద మాత్రమే ఈ వాటర్ దీపాలు అయితే వెలిగించినాను అనమాట. ఇక్కడ వచ్చేసి అయితే ఇంక వాళ్ళ డాడీ తోటి బయటికి వెళ్ళేసి వచ్చి బాంబులు అయితే తెచ్చుకున్నారు. అండ్ అంతగా పెద్ద పెద్ద బాంబులు అయితే ఏం లేవు, నార్మల్గా క్రాకర్స్ అండ్ ఇంకా చిచ్చుబుడ్డీలు ఇట్లాంటివి తెచ్చుకున్నారు అనమాట. దీపము. అండ్ ఇక్కడ చూడండి వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళది, పిల్లలు మంచిగా. అండ్ వీళ్ళిద్దరి మధ్య మా మిల్క్ యాడ్ అయింది ఈ ఇయర్. బట్ అది ఈ ఇయర్ వస్తుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను సడన్గా అనుకోకుండా వచ్చింది అనమాట. అండ్ ఇక్కడ మా ఆయన అయితే వీడియో తీస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి అయితే మా మిల్క్ వెలిగిస్తుంది అనమాట. అంటే మా అమ్మ వాళ్ళు అయితే దీపాలు ముట్టికారు, అంటే దీపాలు అంత సెలబ్రేట్ చేసుకోరు, నార్మల్గా పొద్దున్నే పూజ చేసుకుంటారు తప్పితే దీపాలు కూడా వెలిగించారన్నమాట. ఒక్కొక్క సైడు ఒక్కొక్కలాగా జరుపుకుంటూ ఉంటారు పండగ. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మా మిల్కి పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటున్నారు, మంచిగా క్రాకర్స్ అయితే కాలుస్తూ ఉన్నారనమాట. ప్రతి ఇయర్ ఎందుకో నాకు దీపావళికి లోపల అన్నం పెట్టేసి వచ్చి బయట ఇక్కడ క్రాకర్స్ అయితే కాలుస్తూ ఉంటా.
అది నేను లోపలికి వెళ్ళేసరికి మాడిపోతుంది. అండ్ ఈ ఇయర్ కూడా అట్లనే అయింది. అసలు నిజంగా ఫుల్ నవ్వుకున్నా. ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి కంటిన్యూగా ఎందుకో నాకు గుర్తుకుండదు. అంటే లోపల అంటే ఇవి కాల్చి మనము లోపలికి వెళ్ళేసరికి అయిపోతుంది కదా, ఆ లోపు అన్నం అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ లోపల అన్నం పెట్టి బయటికి వచ్చేసిన. అన్నం మొత్తం ఆడిపోయింది. మళ్ళీ వండుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మంచిగా మా ఆయన నేను అట్లా ఒక క్లిప్ తీసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా ఫ్యామిలీ పిక్. అండ్ ఈ దీపావళి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. అండ్ ఈ ఇయర్ వీడియో అయితే ఇది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్కి వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్ మరి.